మీ కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యమిదే. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్కి స్వాగతం. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరి ఉసురు పోసుకోలేదు. అయినా నాకే ఎందుకు అడుగడుగునా ఇన్ని కష్టాలు? అబద్ధాలు ఆడేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు మాత్రం చాలా సంతోషంగా బతికేస్తున్నారు కదా. అసలు న్యాయం ఏది? ఈ ప్రశ్న మీ జీవితంలో ఒక్కసారైనా మీకు వచ్చే ఉంటుంది కదూ. ఈ ప్రశ్నకు సమాధానంగా మన పురాణాల్లోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాం. ఒకనాడు ఒక సామాన్య వ్యక్తి జీవితంలో ఎదురవుతున్న కష్టాలను తట్టుకోలేక ఒక గొప్ప మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షితో తన బాధను ఇలా వెళ్ళగక్కాడు. స్వామీ, నా బతుకేదో, నేను బతుకుతున్నాను కాని అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప అని ఆవేదనతో అడిగాడు. అప్పుడు ఆ మహర్షి చిరునవ్వు నవ్వి, నాయనా, ఈ ప్రశ్న కేవలం నీ ఒక్కడిదే కాదు. యుగ యుగాలుగా ధర్మం కోసం బతికిన ఎంతోమంది గుండెల్లో రగిలిన ప్రశ్న ఇది. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత ఇష్టమైన భీష్మ పితామహుడికి కూడా సరిగ్గా ఇదే సందేహం వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అంపశయ్య మీద నరకయాతన అనుభవిస్తున్న భీష్ముడి దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అప్పుడు భీష్ముడు, కృష్ణా, నా 100 జన్మల్లో నేను ఏ పాపమూ చేయలేదు, మరి నాకింత కఠినమైన శిక్ష ఎందుకు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, తాత, నువ్వు 100 జన్మలే చూశావు, 101వ జన్మలో ఏం జరిగిందో చూడు అన్నాడు. ఆ జన్మలో భీష్ముడు ఒక యువరాజు. దారికి అడ్డొచ్చిందని ఒక పామును బాణంతో ఎత్తి ముళ్లపొదల్లోకి విసిరేశాడు. ఆ పాము ముళ్ల మధ్య ఇరుక్కుని నరకం అనుభవించింది. ఈరోజు కురువృద్ధుడైన భీష్ముడు కూడా బాణాల మధ్య ఖచ్చితంగా అదే పొజిషన్లో నరకం అనుభవిస్తున్నాడు. ఆ 100 జన్మల పుణ్యం ఒక కవచంలా కాపాడినా ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అధికారం ఉండి కూడా మౌనంగా ఉన్నందుకు ఆ పుణ్యకవచం కాలిపోయి పాత పాపం పట్టుకుంది అని వివరించాడు. ఇది విన్న ఆ వ్యక్తి, మహర్షి, భీష్ముడు అహంకారంతో చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. కాని మనం జీవితంలో ఎన్నోసార్లు తెలియక తప్పులు చేస్తుంటాం కదా, దానికి కూడా శిక్ష ఉంటుందా అని అడిగాడు. దానికి మహర్షి మాండవ్యుడి కథ చెప్పాడు. మాండవ్యుడు చీమకు కూడా హాని చేయని సాధువు. కాని రాజభటులు ఆయన్ని దొంగ అనుకుని ఇనుపశూలం ఎక్కించి చిత్రహింసలు పెట్టాడు. చనిపోయాక ఆయన యమధర్మరాజుని నిలదీస్తే, మహర్షి, మీకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ ఒక చిన్న గడ్డిపోచతో ఒక కీటకాన్ని హింసించారు. ఆ చిన్న పాపమే పెరిగి పెద్దదై ఇప్పుడు ఇనుపశూలమై మీకు గుచ్చుకుంది అని యముడు చెప్పాడు. ఆ మాటకు కోపించిన మాండవ్యుడు, ఒక చిన్న పిల్లాడు తెలియక చేసిన తప్పుకు ఇంత శిక్ష వేస్తావా అని యముడిని భూలోకంలో ఒక దాసీపుత్రుడిగా పుట్టు అని శపించాడు. ఆ శాపం వల్లే యముడు మహాభారతంలో విదురుడిగా జన్మిస్తాడు అని మహర్షి చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఇంకో సందేహం వచ్చింది. స్వామీ, పాపం చేసిన వెంటనే శిక్ష పడొచ్చు కదా, ఎన్నో జన్మలు ఎందుకాగుతుంది అని అడిగాడు. అప్పుడు మహర్షి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏడుస్తున్న ధృతరాష్ట్రుడి కథను వివరించాడు. కృష్ణా, నా 9 కొడుకులు నా కళ్ళెదుటే చనిపోయారు. నేనేం పాపం చేశాను అని ధృతరాష్ట్రుడు అడిగితే, నువ్వు 50 జన్మల క్రితం ఒక వేటగాడిగా ఉన్నప్పుడు మంటలతో ఉన్న వలను విసిరి ఒక తల్లి పక్షి కళ్ళు పోయేలా చేశావు. ఆ మంటలకు 100 పక్షిపిల్లలు చనిపోయాయి అని కృష్ణుడు చెప్పాడు. మరి ఆ పాపం 50 జన్మలు ఎందుకాగింది అని అడిగితే, ఒక మనిషికి 100 మంది కొడుకులు పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుండాలి. ఆ పుణ్యం సంపాదించడానికి 50 జన్మలు పట్టింది. నీ పుణ్యం పండి 100 మంది కొడుకులు పుట్టగానే పాత పాపం పనిచేసి వారిని దూరం చేసింది అని శ్రీకృష్ణుడు వివరించాడు అని మహర్షి తెలిపాడు. మహర్షి, మరి మనం చేసే ఎన్నో దానధర్మాలు, మంచి పనులు ఆ చిన్న పాపాలను చెరిపేయలేవా అని ఆ వ్యక్తి మళ్లీ అడిగాడు.
దానికి మహర్షి నృగమహారాజు కథ చెప్పాడు. నృగమహారాజు ఎంతో దానశీలి. కాని ఆయన దానం చేసిన ఒక ఆవు పొరపాటున తప్పిపోయి వస్తే దాన్ని మరొకరికి దానం చేస్తాడు. ఆ ఇద్దరు బ్రాహ్మణుల మధ్య గొడవకు కారణమవుతాడు. చనిపోయాక యముడు, రాజా, నువ్వు చేసిన పుణ్యాలకు లెక్కేలేదు, కాని ఒక చిన్న పాపం ఉంది అన్నాడు. లక్షల ఆవులను దానం చేసినా ఆ చిన్న పాపానికి శిక్షగా ఆ రాజు ఎన్నో ఏళ్లు ఒక పాడుబడిన నూతిలో ఊసరవెల్లిగా పడి ఉండే శిక్ష అనుభవించాడు. దీన్ని బట్టి పుణ్యంతో పాపాన్ని తుడిచేయలేము, దేని ఫలితం దానిదే అని అర్థం చేసుకోవాలి అని మహర్షి పలికాడు. అంటే మనం ఇతరులకు ఏ బాధను కలిగిస్తామో అదే బాధను మనం కూడా అనుభవించాలా స్వామీ అని అడగ్గా దశరథుడి కథను ఉదహరించాడు. దశరథుడు యువకుడిగా ఉన్నప్పుడు పొరపాటున శ్రవణకుమారుడిని బాణంతో కొట్టాడు. అప్పుడా గుడ్డి తల్లిదండ్రులు, మాలాగానే నువ్వు కూడా ముసలి వయసులో పుత్రశోకంతో ప్రాణాలు విడుస్తావు అని శపించారు. కర్మ ఎలా వెంటాడుతుందంటే, దశరథుడు రాముణ్ణి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాడు. కాని రాముడు అడవులకు వెళ్ళిపోవడంతో ఆ బాధలోనే కన్నుమూశాడు అని వివరించాడు. ఈ కథలన్నీ విన్న తర్వాత ఆ మహర్షి ఆ వ్యక్తి భుజం తట్టి ఇలా అన్నాడు, నాయనా, కర్మ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. మన పురాణాలు కర్మలను 3 రకాలుగా విభజించాయి. గతం నుంచి తెచ్చుకున్నది సంచిత కర్మ, ఈ జన్మలో అనుభవిస్తున్నది ప్రారబ్ధ కర్మ, ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఆగామి కర్మ. కాబట్టి ఇప్పుడు నీకు కష్టాలు వస్తుంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని కాదు, నీ పాత అప్పులు క్లియర్ అయిపోతున్నాయని అర్థం చేసుకో. మురికి బట్టను ఉతకాలంటే బండకేసి బాదాలి. ఆ దెబ్బలు బట్టను చించటానికి కాదు, దాన్ని శుభ్రం చేయడానికి. నీ కష్టాలు కూడా నీ ఆత్మను శుద్ధి చేయడానికే అన్నాడు. ఆ మాటలతో ఆ వ్యక్తి మనసులోని భారం మొత్తం తొలగిపోయి ప్రశాంతంగా మహర్షికి నమస్కరించి వెళ్ళిపోయాడు. కష్టాలను చూసి కుంగిపోకండి, ప్రశాంతంగా స్వీకరించండి. పాత అప్పు తీరిపోతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ వీడియోలోని కర్మ సిద్ధాంతం మీకు ధైర్యాన్ని ఇస్తే కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీలాగే కష్టాల్లో ఉన్న చాలామందికి ఈ వీడియో చేరేలా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.